టీయూజేఏసీ నూతన రాష్ట్ర కార్యవర్గం ఇవాళ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా చాలా కీలకమైనటువంటి అంశాలు భవిష్యత్ కార్యాచరణ కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఈ భవిష్యత్ కార్యాచరణలో మరి రేపు జరగబోయేటువంటి అసెంబ్లీలో ఈ బడ్జెట్ సమావేశాల్లో మరి హైకోర్టు తీర్పును గౌరవిస్తూ వెంటనే ఈ బడ్జెట్ సమావేశంలోనే ఉద్యమకారులకు ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ కేటాయించాలని చెప్పి మా టీయూజేఏసీ డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా ప్రత్యేకించి ఉద్యమకారుల కోసం బడ్జెట్ ఏర్పాటు చేయడమే కాకుండా ఒక జీవోను కూడా విడుదల చేయాలని చెప్పి ఇవాళ తీర్మానం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా దీనికోసం ఒక జీవోను ఏర్పాటు చేయడంతో పాటు దానికి ఒక చట్టబద్ధత కల్పించాలి. ఎందుకంటే అసెంబ్లీలో తీర్మానం చేసినంత మాత్రాన అక్కడ కూడా వరకేదేం లేదు, దానికి చట్టబద్ధత కావాలి. ఇవాళ ఎప్పుడో ఇచ్చిన అటువంటి హామీలు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం అమలుపరచలేదు. ముఖ్యంగా ఉద్యమకారుల విషయంలో కేవలం ఒక కాలం మాత్రమే వదిలేసింది, కానీ ఒక నిజమైనటువంటి ఇవాళ ఉద్యమకారులను గుర్తించి వాళ్ళకి ఎట్లాంటి లబ్ధి చేకూర్చలేదు. కాబట్టి ఇవాళ హైకోర్టు ప్రభుత్వానికి మొట్టకాయ వేసింది అనుకోవాలి, ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చలేకపోయింది. కాబట్టి మరి హైకోర్టు తీర్పును మేము స్వాగతిస్తూ మరి ప్రభుత్వం కూడా దానిని గౌరవిస్తూ వెంటనే అమలుపరచాలి అని చెప్పి ఈ యొక్క టీయూజేఏసీ మా నూతన చైర్మన్ అయినటువంటి కోతి మాధవక్క గారు, మరి ఇక్కడికి వచ్చినటువంటి సాదం రాజన్న గారు, బాబన్న గారు, విష్ణు గారు, డోలక్ యాదగిరి గారు, సాయిబాబన్న గారు, మిగతా మిత్రులంతా మా రాష్ట్ర కమిటీ మొత్తం కూడా ఇవాళ చాలా విస్తృతమైనటువంటి సమావేశం, ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో ప్రధానమైనటువంటి అంశాలు ఇవాళ ఉద్యమకారుల కోసం ఇప్పటికే చాలామంది కొంతమంది పాలాభిషేకాలు చేస్తూ కృతజ్ఞ సభలు పెడుతున్నారు, విజయోత్సవ సభలు చేసుకుంటారు. కానీ దీనికి చట్టబద్ధత కల్పించాలి, దీనికి ప్రత్యేకించి ఒక బడ్జెట్ కేటాయించాలి, దీనికి జీవో తీసుకురావాలని చెప్పి ఒకరు మాట్లాడతారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇలా మా మిత్రులకు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, మిత్రులారా, ఇల్లు అలకగానే పండగ కాదు. కాబట్టి ఖచ్చితంగా వీటి కోసం మనం కలిసి పోరాడదాం, వీటి కోసం మనం ఖచ్చితంగా పనిచేద్దాం. ఇవాళ భూ పోరాటం అనేది భూమి లేనివాడు చేయాలి, ఉద్యమకారుల కోసం ఉద్యమకారులే కొట్లాడాలి. కానీ ఇవాళ మరి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి పరిస్థితులు చూసినట్టయితే తమ సొంత రాజకీయ స్వలాభాల కోసం ఇవాళ ఉద్యమకారులను అడ్డు పెట్టుకొని కొంతమంది రాజకీయ నాయకులైతేనేమి, కొంతమంది సంస్థల పేరు చెప్పుకొని ఇవాళ మరొకసారి పబ్బం పట్టుకునేటువంటి ఒక కార్యక్రమంలో ఉన్నది. కాబట్టి వాటిని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇవాళ టీయూజేఏసీ ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ తీసుకున్నది. కాబట్టి మిత్రులారా, ఉద్యమకారులారా, మా టీయూజేఏసీ చేస్తున్నటువంటి ఈ గొప్ప కార్యంలో నిజమైనటువంటి ఉద్యమకారులు, నిజాయితీ కలిగినటువంటి వికాసమైనటువంటి ఉద్యమకారులంతా తరలి వచ్చి మాతో కలిసి నడవాలని ఇవాళ మా టీయూజేఏసీ ఇవాళ డిమాండ్ చేస్తున్నది. ఈ నూతన కార్యవర్గాన్ని మీ ఏమైనా సలహా సూచనలు ఉంటే ఖచ్చితంగా వాటిని కూడా మేము పరిగణలోకి తీసుకొని ఈ యొక్క రాష్ట్ర కమిటీ ముందుకు పోతుందని తెలియజేస్తున్నాం. పోరాటం చేస్తూ జీవితాంతం పోరాటమేనా
ఎన్నేళ్ళు ఎన్నాళ్ళు ఇంకా ఈ ఎదురు చూపులు? ఉన్నోడు ఉన్నట్లుగానే మిద్దెల మీద మెడలు కట్టుకొని పోతా ఉన్నాడు, లేనోడు లేనట్టుగా పూటకు బుక్కిన భూమ కోసం తుకపెక్కలాడుతూ ఉన్నాడు. తెలంగాణ వస్తే బతుకులు బాగుపడతాయి అనుకున్నాం, కానీ ఎవడు బాగుపడతాడంటే బలిసినోడే బాగుపడుతున్నాడు తప్ప కూటికి లేని వాళ్ళు, కూలి పని చేసుకునే వాళ్ళ బతుకులు ఇంకా మారలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఉద్యమంలో చాలామంది ఉద్యమాలు చేసి ఆ రాజకీయాల పార్టీల జెండాలు మోసుకొని రియల్ ఎస్టేట్ చేసుకొని చాలా హాయిగా సంపాదన చేసుకొని హాయిగా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది ఉద్యమకారులు. కానీ నిజాయితీగా నిస్వార్థంగా వాళ్ళు పిల్లలని ఇల్లు ఆటలను అన్నిటి వదిలిపెట్టుకొని తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి వికాసమైనటువంటి ఉద్యమకారులు, కళాకారులు ఇప్పటికి కూడా రోడ్ల మీదనే పడి ఉన్నాయి. వాళ్ళని ఇంతవరకు ఏ నాయకుడు కూడా ఒక మాట కూడా అడిగిన దాఖలాలు లేవు, గౌరవం ఇచ్చిన రోజులు లేవు. కాబట్టి ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం పొన్నం ప్రభాకర్ గారు ప్రకటన ఇచ్చిన కాడ నుంచి వెళ్ళి పూటకో సంఘం అన్నట్టుగా, పూటకో చేసినట్టుగా, పూటకో మేమే ఉద్యమకాలం అన్నట్టుగా ఇవాళ డబ్బులు సంపాదించిన వాళ్ళు కూడా సంఘాలు పెడుతూ ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి ఇది కాదు నిజమైన ఉద్యమకారులు. తెలంగాణ యావత్తు మూలలో ఉన్న గ్రామాల పల్లెల్లో నిజమైన ఉద్యమకారులను అందరినీ కూడా వెలికి తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా టీయూజేఏసీ ఆధ్వర్యంలో అందరినీ కలుపుకొని ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ కూడా మేము అందరం ఇవ్వదలుచుకున్నాం. వాళ్ళ బయోడేటాతో సహా మీరు ఖచ్చితంగా ప్రజలు కూడా ఉద్యమకారులు అందరూ కూడా దీనికి సహకరించాలి. ఉద్యమకారులు, కళాకారులు మనమందరం కూడా ఈ వారం రోజుల్లోనే మీ అందరి బయోడేటా తీసుకొని వస్తే మనము భారీ ఎత్తున కార్యక్రమం తీసుకోవాలి. వాళ్ళు ఇచ్చినంత మాత్రాన మనకి ఇస్తారని కొంతమంది పాలాభిషేకాలు చేస్తున్నారు, కొంతమంది ఇంకేదేవో చేస్తూ ఉన్నారు. ఇవన్నీ మనం మస్తుగా చూస్తున్నాం. గతంలో పొన్నం ప్రభాకర్ గారు ఆటోలలోకి ఇచ్చిన హామీలు తన తుమ్మలు నొక్కేసి ఇంతవరకు కూడా మాటలు ఏమనెత్తలేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాగానే మొట్టమొదటిసారిగా ఉద్యమకారులకి నేను 250 గజాలు ఇల్లు ఇస్తా, కట్టించేస్తా, మీ హామీలు ఇచ్చేస్తానన్నాడు. 2 ఏళ్ళు గడిచిపోయాడు, 2 ఏళ్ళకి పోతుంది తిరిగి ఇంతవరకు ఏం దిక్కులేదు. కాబట్టి దీనిపైన మనం వాళ్ళు ఇచ్చినంత మాత్రాన, మాట ఇచ్చినంత మాత్రాన ఇవ్వరు. ఖచ్చితంగా మనం పోరాటం చేయాలి, పోరాటం చేస్తేనే ఇస్తారు. కాబట్టి దీన్ని మీ అందరూ కూడా ముందుకు నడుపుతారని ఈరోజు ఏర్పడినటువంటి నూతన కమిటీకి అందరికీ కూడా ఉద్యమాకు వందనాలు తెలుపుతూ అందరికీ జై భీమ్, జై పులే, ఉద్యమాభివందనాలు. ఓకే. ఉద్యమకారుల గురించి పొన్నం ప్రభాకర్ గారు ఒక కమిటీ వేస్తామన్నారు. దానికి విధి విధానాలు నిర్మించడానికి ఎవరి ఆధ్వర్యంలో వేస్తారు, ఎట్లా వేస్తారు అనేది కూడా ఒక $1 మిలియన్ ప్రశ్న అది. ఎందుకంటే ఇప్పుడు అది ఉద్యమం చేసిన వాళ్ళకు, ఉద్యమంలో కళాకారులకు, ఉద్యమంలో పాల్గొన్న కార్మికులకు, ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులకు ఎవరు నిజమైన ఉద్యమకారులు తెలుసుంటే తప్ప ఈరోజు అధికారంలో కూర్చున్న వారికి ఎవరికి తెలియదు ఉద్యమకారులు ఎవరు అనేది. కాబట్టి వాళ్ళు ఎక్కడో ఇప్పుడు ఏదో ఓట్లు వేసుకొని రాజ్యాధికారం వేసుకున్నప్పుడు ఏదో కమిటీ, మంత్రి కమిటీ, ఇంకేమైనా ఎమ్మెల్యే కమిటీ, ఇంకేమైనా కమిటీ ఇచ్చినప్పుడు దాంట్లో నిజమైన ఉద్యమకారులు రావు అనేది ముఖ్యంగా మా ఉద్దేశం. దీని గురించి ప్రభుత్వానికి మేము విన్నవించేది ఏంటంటే, ఉద్యమ సంఘాలు 69 నుంచి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. తర్వాత మధ్యలో కొద్దిగా స్తబ్దత వచ్చినా కూడా 99 నుంచి కూడా గతంలో గారి బయలుదేరక గారి గురించి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. తర్వాత 2001 నుంచి కూడా ఉద్యమం ఉరుకల్లో సాగించినప్పుడు కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి అభిప్రాయాలు, ఆనాటి ఉన్న ఉద్యమకారుల ముఖ్య ఉద్దేశం ఉన్న సంస్థలు, సంఘాలు, ప్రజా సంఘాల గురించి అభిప్రాయాలను తీసుకొని నిజమైన ఉద్యమకారులను గుర్తించాలన్నదే ముఖ్య ఉద్దేశం. ఏ ఒక్క ఉద్యమం చేసిన వాడికి ఏ ఒక్కరిని కూడా మిస్ కాకుండా కరెక్ట్గా దాని ఫలాలు అందరికీ అందజేయాలనేది ముఖ్య ఉద్దేశంగా మేము ఈ మీటింగ్లో పాల్గొని తీర్మానం చేసుకుంటున్నాం. కాబట్టి దీనికి సంబంధించి ప్రభుత్వానికి సహాయకరంగా ఉద్యమకారులను ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళని నిజమైన ఉద్యమకారులు వెలికి తీయడానికి కూడా మా వంతు సహాయంగా దానికి సంబంధించిన డాటా ప్రకారం ఎప్పుడెప్పుడు ఎవరి ఉద్యమం చేసిండ్రు, ఏ టైంలో ఏ రకంగా చేసిండ్రు అనేది కూడా ప్రభుత్వానికి విన్నవించడానికి మేము రెడీగా ఉన్నాం. మమ్మల్ని అడిగితే కనుక దాని గురించి మొత్తం డాటా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి సంస్థ మాది. కాబట్టి ఉద్యమకారుల గురించి నిజ నిజం చేసేటప్పుడు మాత్రము ముందుగా దాని గురించి ప్రయత్నం చేసి క్రమంలో మాలాంటి ఉద్యమకారులకు అభిప్రాయం తీసుకోవాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం.
ఈరోజు టీయూజేఏసీ నూతన కార్యవర్గం నిర్మాణంలో నన్ను కూడా ఒక బాధ్యునిగా తీసుకున్నందుకు ప్రతి ఒక్కరికి చైర్మన్ నుంచి మిగతా సభ్యులందరికీ పేరు పేరున ఉద్యమ కళాభివందనాలు తెలియజేస్తున్నాను. అట్లాగే నిజమైన తెలంగాణ ఉద్యమకారులకు, నిజమైన తెలంగాణ ఉద్యమ కళాకారులకు న్యాయం జరగలేదని, అది జరగాలని ఈరోజు మన సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు కానీ నిన్నగాక మొన్న వచ్చిన మన హైకోర్టు స్టే కానీ దాన్ని గౌరవిస్తూ ఈ ఉద్యమం, ఈ తెలంగాణ టీయూజేఏసీ ఖచ్చితంగా దాన్ని గౌరవించి నిజమైన ఉద్యమకారులకు న్యాయం జరిగేలా మా కమిటీ తరఫున మేము హెచ్చరిస్తూనే నాడు నేడు రేపు ఎప్పుడైనా తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరగాలని కోరుకుంటూ మా బతుకంతా పోరాటమేనా అంటూ జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, జంజుమారుతో జననినాదమై గంటలు మ్రోగించాలి. ఒకటే జననం ఒకటే మరణం, జీవితమంతా జనమే మరణం. నష్టాలెన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ, జనగర్జనలా జడివాన జై బోలో తెలంగాణ, నిలువెల్ల గాయాల మీద అని చెప్తూ జై తెలంగాణ, జై తెలంగాణ.